మనలో చాలా మంది పెద్ద కష్టాలు పడి స్థలం అయితే కొనుక్కుంటారు. కొంతమంది ఇది జీవితంలో మొదటి ఇన్వెస్ట్మెంట్ అని కూడా చెప్పొచ్చు. కానీ కొన్న స్థలానికి లేఅవుట్లో అనుమతులు లేకపోవచ్చు. అలాంటి స్థలాలకి ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ అంటే లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అన్నమాట. దీని ద్వారా అయితే ఒక అవకాశం అయితే కల్పించింది. ఈ వీడియో నేను మీకు ఎల్ఆర్ఎస్ ఎందుకు అవసరము, కట్టకపోతే ఏమవుతుంది అనే ఈ విషయాన్ని మొత్తం తేట తెల్లగా అర్థమయ్యే విధంగా అయితే నేను మీకు చూపిస్తాను. ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. ఎల్ఆర్ఎస్ అంటే మీ స్థలాన్ని ప్రభుత్వానికి న్యాయబద్ధంగా చూపించి దానిపై ఓ అధికారిక గుర్తింపు పొందడం మాత్రమే. ఇది కొంతమంది ప్లాట్లు రెగ్యులర్ కాదనే కారణంతో రిజిస్ట్రేషన్, భవన అనుమతి, బ్యాంక్ లోన్ వంటి అవసరాలకు ఉపయోగపడకపోవచ్చు. మీ స్థలం ఒక పట్టణ ప్రణాళిక అప్రూవ్డ్ లేఅవుట్లో లేకపోతే ఎల్ఆర్ఎస్ ద్వారా దాన్ని చట్టబద్ధంగా మార్చుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఇది స్థలానికి లీగల్ క్లారిటీ ఇస్తుంది అనమాట. మీరు ఎల్ఆర్ఎస్ కట్టకపోతే ఏమవుతుంది? ఎల్ఆర్ఎస్ కట్టకపోతే కొన్ని విషయాల్లో మీరు ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుంది. ముందుగా రిజిస్ట్రేషన్ ఆగిపోవచ్చు, స్థలాన్ని అమ్మలేరు, బదిలీ చేయలేరు, బ్యాంక్ లోన్లు రావు, ఇంటిని కట్టాలంటే ఇది చాలా వరకు అయితే అవసరం అయితే ఉంటుంది. భవన అనుమతులు అయితే దొరకవు, మున్సిపాలిటీ లేదా పంచాయతీ అనుమతి అయితే ఇవ్వదు, స్థలం విలువ కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే అది అధికారికంగా లీగల్ కానందున కొనుగోలు చేయాలనుకునే వాళ్ళు కూడా మెల్లగా వెనక్కి అయితే అడిగేసేస్తారు. ఇవి భయపెట్టే విషయాలు అయితే కావు, సాధారణంగా ఎదురయ్యే సమస్యలు మాత్రం నేను మీకు చెప్తూ ఉన్నాను. ఏంది ఎప్పుడే లేని ఇప్పుడే కట్టాలని అనేసి అంటున్నారని, అవునండి, ఎందుకు కట్టాలో నేను మీకు వివరిస్తాను. ఇప్పుడే కట్టాలి. ప్రభుత్వం ఇప్పుడు మీకు గడువు పొడిగించింది. ఏప్రిల్ 30 వరకు కూడా చివరి అవకాశం అనేది చెప్పుకోవచ్చు, మనం అందుబాటులో ఉంటుంది. ఈ గడువు ముగిసిన తర్వాత మళ్ళీ అవకాశం ఉంటుందో ఉండకపోవచ్చో మనకైతే తెలియదు కదా. ఉన్నప్పుడే మనం అప్లై చేసుకుంటే అయిపోతుంది. మీ స్థలాన్ని చట్టబద్ధంగా గుర్తింపు అయితే వస్తుంది. రిజిస్ట్రేషన్, కట్టడం, అమ్మడం అన్ని బారియర్లు తొలగిపోతాయి. భవిష్యత్తులో ఆస్తి మీద ఎవ్వరు కూడా ప్రశ్నించలేరు. ఇది భద్రత కోసం ఒక చిన్న స్టెప్, కానీ అది పెద్ద సమస్యల నుండి మిమ్మల్ని అయితే కాపాడుతుంది. ఇది భయపెట్టే విషయం అయితే కాదు, కానీ మనం ముందుగా తెలుసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి, మీ స్థలాన్ని భద్రంగా ఉంచుకోవాలి. ఈ నెల ఏప్రిల్ 30 లోపు ఎల్ఆర్ఎస్ కట్టాలి. కట్టే విధంగా అయితే మీకు టైం అయితే తీసుకొని కట్టే విధంగా అయితే చేయండి. ఇది ఒకటే నిర్ణయం, కానీ దాని ప్రభావం మీ భవిష్యత్తు మొత్తం కూడా ప్రభావితం అయితే చూపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఇక్కడ వరకు చూసిన వాళ్ళైతే లైక్ అయితే చేసేయండి. మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఏ టాపిక్ చేయాలో. నేను ఆ టాపిక్ తోటి మీకు వీడియోస్ అయితే చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.